నిన్న మరి వైభవంగా సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికి రెస్ట్రిక్ట్ అవుతుంది. మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని కొన్నది ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్న కన్నా కొంచెం ఉన్నా చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకున్నాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద మరి అసెంబ్లీలో జూన్ 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో సాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయడానికి నిధులు ఏవి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలమేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నాతో పాటు పెద్ద నర్సం కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళాను. ఒక ఆలోచన వచ్చి మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి, గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేను కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజు ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి 5 లక్షలు అలాగా ఆ నిధితో సొంతంగా పనులు చేయడం ప్రారంభించాం. అది గ్రామస్తులు, రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలను చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా
ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. సరే తర్వాత P4లు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినా అసలు రియల్గా P4 అనే కాన్సెప్ట్ రాకముందు అది P4 అంటామా, P3 అంటామా, P5 అంటామా అన్నది పక్కన పెడతాం. మనం మొదలుపెట్టాం ఒక కాన్సెప్ట్, అది వేగంగా వెళ్ళింది. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు. స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు. మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు. మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటులాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటులాగా ఉండి స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే రొచ్చు, బురద, గేదెలు ఇలా ఉన్నాయి. మరి ఆక్టివిటీ స్కూల్లో మరి మొత్తం అంతా ఫిల్ చేసాం. ఉండి హై స్కూల్లో 5 ఎకరాల స్థలాన్ని ఫిల్ చేసి ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం. మీరు అందరూ చూసారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్ని తీసుకో ప్రజలు ఆ స్నేహితులు వీటితోటే మనం ఈ స్కూళ్ళు అన్నీ అభివృద్ధి చేయాలి. అలాగే సుమారు 1500 నుంచి 1700 బెంచ్లు, ఇంకా మాకు బెంచ్లు అక్కర్లేదనేదాకా మాకున్న విద్యార్థులకి బెంచ్లు చాలు అని హెడ్ మాస్టర్లు చెప్పేదాకా ఇన్ని స్కూళ్ళకి కూడా బెంచెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయటం, ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. ఇంకొక ఇది మన మన హాస్టల్స్ కాదు ఈ హాస్టల్స్ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వాటి పరిస్థితి బాగోలేదు అంటే మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4 హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందితో 350 మందితో మంచాలు, దుప్పట్లు, పరుపులు, ఫ్యాన్లు వాళ్ళకి చాలా దుర్భరంగా ఉన్నాయి హాస్టల్స్ నిర్వహణ. అవన్నీ కూడా దాతల సహకారంతోనే మొదలుపెట్టాం. డ్రింకింగ్ వాటర్ అనేది పెద్ద సమస్యగా ఉంది. మరి ఎవరో కూడా ఊహించలే డ్రింకింగ్ వాటర్ సమస్యకి ఇంత త్వరితంగా పరిష్కారం జరుగుతుందని. మరి ప్రభుత్వం ఒక 18 మైక్రో ఫిల్టర్స్ శాంక్షన్ చేస్తే కెనరా బ్యాంక్ ద్వారా మనం ఒక 25, మరి నా స్నేహితుల ద్వారా ఇంకొక ఆల్మోస్ట్ ఒక 15 ఎంపీ లాట్స్లో ఒక 4 పెట్టాం. అది కూడా ఒకటి మళ్ళీ దాతల నుంచే లాస్ట్ వీక్ క్లియర్ చేశాం. 3 అంటే 3 పెండింగ్లో ఉంటాయి. అది ఎంపీ లాట్స్. నా గతంలో నా ఎంపీ లాట్స్లోనే పక్కన ఉన్నవి సుమారు అప్పుడు గత కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఇచ్చినవి చాలా ఆపేసి ఫండ్స్ యూటిలైజేషన్ అవ్వకుండా చేశారు. అది ఇప్పుడు కొత్త ఎంపీగా ఎన్నికైన వరం గారి ఖాతాలోకి వెళ్తాయి. వరం గారికి కూడా నేను చెప్పడం జరిగింది. నా అమౌంట్ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గాన్ని, నా ఇప్పటి నియోజకవర్గాన్ని మ్యాక్సిమం కేటాయించమని చెప్పడం జరిగింది. అందులో ఆ 3 ఊళ్ళో కూడా అయిపోతే ఇంకా మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య ఈ రైతులు, చేపల చెరువులు, రేలు చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కోడి ప్రాణమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊళ్ళో పోతున్నారు. వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవడో ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో ఆ కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే 4 పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్ అరికట్టే దిశగా వెళ్తున్నాం. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ని టీములు వేసి ఎవరికి ప్రొవిజన్ లేదో డ్రైనేజీలో కలపడానికి
అవి ఐడెంటిఫై చేయండి, 15 రోజులు సమయం ఇద్దాం, పైప్ లైన్ వేసుకుంటే ఎలా చేద్దాం, పైప్ లైన్ కూడా వేసుకోలేము అంటే ఆ చెరువుల పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. కొత్త పోవచ్చు ఒక 500-600 ఎకరాలు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఎంతోమంది చనిపోతున్నారు, క్యాన్సర్లు వచ్చి సడన్గా డయేరియా వచ్చి చనిపోతున్నారు. ఏదో ఒక గ్రామంలోనే మరి కలవకూడ అవతల మోడీ దగ్గర 8 2-3 నెలల కాలంలోనే చనిపోయారు. ఇవన్నీ వాటర్ బాండ్ డిసీజెస్ వలన వచ్చినాయి. సో ఉక్కుపాదం మోపుతున్నాం, అందులో ఎటువంటి మొహాటం లేదు. ఎప్పుడైతే కాలంలో ఈ కలుషితాలు ఇవన్నీ ఆగిపోయినాయి, మరి ఇప్పుడు జనాలు వదిలినప్పుడు 4 రోజులు సమ్మర్ తర్వాత జనాలు వదిలితే చాలా మురుగ్గా ఉండేది. మరి ఇప్పుడు ఎప్పుడూ లేనంత స్వచ్ఛంగా ఉన్నాయి. అందరూ మీ కళతో చూసిందే, మీడియా మిత్రులు చెప్పిందే. రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా అరికట్టి సోర్స్ని ఇంప్రూవ్ చేస్తాం. అలాగే వెంకయ్య వేయరు గతంలో 17 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ప్రాజెక్టు అప్పట్లోనే ఒక 15-16 కోట్లు ఖర్చు పెట్టి వదిలేశారు. దాన్ని మళ్ళీ ఒక 6 నెలల్లోనే చేయాలనుకున్నాం, కానీ ఇంచుమించు అప్పుడే మొదలుపెట్టాం. అది కూడా ఈ మొన్న ట్రయల్ ఆల్మోస్ట్ విజయవంతంగా ముగిసింది. ఇంకొక 4-5 రోజుల్లో ఫైనల్ కూడా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. సో దాంతో వెంకయ్య వేయరు కాలువ నీటిని వాడుకునే హ్యాబిటేషన్స్ అన్నీ అంటే సుమారు 40 హ్యాబిటేషన్స్. గ్రామాల వరకు అయితే ఒక 20-22 అవ్వచ్చు. హ్యాబిటేషన్ ఒక గ్రామంలో కొంచెం హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. సరిహద్దు గ్రామాలు ఒకే పంచాయతీలో ఉన్నాయంట. అన్నీ కలిపితే ఒక 40-45 గ్రామాల వరకు డైరెక్ట్గా మనకి పరిమళ నుంచి ఆ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. ఈ కంటామినేషన్లో బాధ ఉండదు. అయినప్పటికీ కూడా ఆ పైప్ లైన్కి ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. ఒక్క నీటి బొట్టు కూడా చెరువుల నుంచి ఇందులోకి రావడానికి వీల్లేదు. ఈ క్రమంలో చాలా కాలువ గట్లు, డ్రైనేజ్ గట్లు పెద్దలు అంటే పరిమాణ చేపల చెరువుల రైలు చెరువుల ఆక్రమించుకున్నారు. వాళ్ళ సొంత భూముల్లాగా గట్ల మీద గొడవలు కట్టుకున్నారు. గట్ల మీద ట్రాన్స్ఫార్మర్లు వేశారు. వాళ్ళు గట్ల మీద గొడవలు కట్టుకుంటే నాకేంటి నష్టం అని చెప్పి అనుమానం మీకు రావచ్చు, ప్రజలకు రావచ్చు. నేను నివృత్తి చేసేది ఏంటంటే కాలువ రిపేర్ చేయాలన్నా, డ్రైనేజ్ రిపేర్ చేయాలన్నా ఆ గట్టు మీద నుంచి బుల్డోజర్ ఆర్ పొక్లైనర్ మూమెంట్ ఉండాలి. ఎప్పుడో కాటన్ దొరగారు మినిమం 20 అడుగులు, చాలా చోట్ల 30 అడుగులు కాలువ గట్లు పక్కన ఇటువంటి ఎక్విప్మెంట్ లేని రోజుల్లోనే ఆయన దాన్ని వదలటం జరిగింది. ఇప్పుడు మాన్యువల్గా ఏదైనా చేయాలన్నా, లేదంటే పంట పెట్టి నీళ్ళల్లో వెళ్ళి చేయాలన్నా అయ్యి కాస్ట్ది. పక్కన బుల్డోజర్ పెట్టుకుని కాలువ పక్కన తీసిన దానికి రూపాయి అయితే దీనికి 25 MP అవుతుంది. ఇది ప్రజల సొమ్ము. ఎవరు పడతాడు ఆక్రమించుకుండి ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, అంతంత మాత్రంగా నిధులేస్తున్నారు. సో ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రైతు చేసుకోవాలి అంటే అతనికి మోయడానికి భారం కాకూడదు. ఆడేళ్ళతో ఆడదాన్ని పొడుచుకుంటున్నాడు. ఈడు ఆక్రమించాడు, నాడు సుబ్బరాజు ఆక్రమించాడు, వెంకటరాజు ఆక్రమించాడు, రామరాజు ఆక్రమించాడు అని చెప్పి ఇంకో కోటేశ్వరం, ఇంకో వెంకటేశ్వరం, ఇంకో తోటనాయుడు గారు, ఇంకో నాయుడు గారు ఆక్రమించుకుంటారు. ఎవరికి కూడా రిపేర్ చేసుకుంటానికి వీలు లేకుండా అయిపోయింది. సో రాజు లేదు, రెడ్డి లేదు, కమ్మ లేదు, నాయుడు లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు. ఎవరు ఆక్రమిస్తే అవన్నీ కూడా తీసేస్తాం. కొద్దిమంది ఆహాకారాలు నష్టం చేసుకుంటాం, అవన్నీ కూడా తీసేస్తున్నాం. మీరు ప్రత్యక్షంగా వస్తున్నారు. మొన్న రుద్రాయకోడ దగ్గర కూడా మనం చూసాం, 91లో రిపేర్ చేశారు. ఎవరు కాదు, ఎక్కడ పోయినా పట్ల చెత్తంతా తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ని తీసుకొచ్చి అందులో వేస్తున్నారు.
ఈ పంచాయతీ వాళ్ళు కూడా ఆ సెక్రటరీలు కూడా చాలా దరిద్రంగా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి ఆ కాలువ కట్టినేసేస్తున్నారు. ఆ పంచాయతీ సెక్రటరీలు ఈ రాజు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అతి దరిద్రంగా మురికి కోపంగా మార్చారు. ఇవన్నిటినీ కూడా ఈ మురికినంతా కూడా నేనే వాగ్దానాలు చేయలే. ఎలక్షన్ ముందు ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పంట కాలువల పక్కన ఇల్లు కట్టేసి ఆ డ్రైనేజ్ డైరెక్ట్గా వాళ్ళ మలమూత్రాలన్నీ ఈ పంట కాలువల్లో వదిలేసి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడతారు. అలా ఆక్యుపై చేసి ఇండివిజువల్ వ్యక్తులు గట్ల ఆక్యుపై చేసి మళ్ళీ వాళ్ళ చెరువు నీళ్ళు ఇందులోకే కలిపి ఇదివరకు నా చిన్నతనంలో నేను పండక్కి ఊరు వచ్చినప్పుడు నా గీతలు చాలామంది ఆ పైనుంచి గుడుంగి అని చెప్పి ఆ పైనుంచి దూకి ఈ ఉండి కాలువ నేను ఎప్పుడైనా భయవరం వస్తే మా చిన్నప్పుడు ఆ అయ్యవరం నుంచి అలా పొరుగుతూ జనాలు ఈత కొడుతూ ఉండేవారు. ఇవాళ దిగితే తోలు ఉండిపోతుంది జనాలు. గేదెలు కూడా దిగట్లేదు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎక్కడైనా అసలు గేదెలు దిగుతున్నాయా? గేదెల చెరువుల్లో కూడా గేదెలు దిగట్లా. అసలు ఒక చెరువులో కాలువలో స్నానం చేసినప్పుడు నాకు అసలు ఈ మధ్యకాలంలో కనపడలా. సో అంత దారుణంగా తయారైంది. నేను చిన్నప్పుడు చూసిన అప్పట్లో చేపల చెరువులు లేనప్పుడు ప్రజలతో విచ్చలవిడిగా కలుషితం చేయనప్పుడు ఎలా ఉండేదో, నా చిన్ననాటి పల్లెటూరు ఎలా ఉందో అదే విధంగా తీర్చిదిద్దాలి అని నేను కంకణం కట్టుకొని ఆ దిశగానే ముందుకెళ్తున్నా. ఎవడు అడ్డం వచ్చినా దీన్ని ఆపేది లేదు. ఇలాగే రాబోయే కొద్ది అదే రేంజ్లో కాలువ గట్లు ఆక్రమణలు, రైతుల ఆక్రమణలు, ఇల్లు కట్టే ఆక్రమణలు, అట్ ది సేమ్ టైం ఎవరినైతే మన కాలనీల్లోకి గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా కూడా 2 చోట్ల ఇస్తాం. ఇల్లు తీసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అక్కడ తాళకోడు ఉన్న వాటర్ ప్లాంట్ మొదలుపెట్టాం. 5 కోట్లతో ఇక్కడి నుంచి సైడ్లు తీసుకుంటే వేరే ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ అద్దెకించుకుని ఇలాంటి చేసి బ్యాచే ఎక్కువ. సో ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అన్యాయం అని గొడవ చేసినా కూడా న్యాయం అనుకున్నది న్యాయస్థానానికి వెళ్తున్నాం. న్యాయస్థానాలు చెప్పిన తర్వాత చాలామంది కోర్టుకి వెళ్తారు. ఆ నాయకులు, కొన్ని పార్టీల నాయకులు వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని కోర్టులు వేస్తున్నారు. ఇది తెలియదు ఏంటంటే హైకోర్టు కూడా ఏం చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు క్లియర్గా ఉన్నాయి. కాలువ గట్ల ఆక్రమణలు, రోడ్ల మీద ఆక్రమణలు, పబ్లిక్ డిస్టర్బెన్స్, పబ్లిక్ ఆరోగ్యానికి హానికరం, చెరువుల చుట్టూ మంచినీటి చెరువుల చుట్టూ ఆక్రమణలు చెల్లవు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇది తెలియక హైకోర్టుకి వెళ్తే జరిగేది ఏంటంటే హైకోర్టు నిజాలు తెలుసుకోవడం కోసం ముందు ఒక స్టే అంటారు. నిజాలు మనం సబ్మిట్ చేసిన తర్వాత పని చూసుకో బాబాయ్ అంటారు. జరిగేది అదే. 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతుంది తప్ప ఎవడు ఉడతో కూలికి ఇక్కడ ఆగేది ఏమీ లేదు. మేము రిమూవ్ చేసేది ఖచ్చితంగా పంటకాలం గట్ల మీద ఉండి డ్రైనేజ్ అందులోకి పెడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యం టాప్ ప్రయారిటీ. నాకు కలిసి వచ్చేది ఏంటమ్మా, ఇప్పుడు నేను వాళ్ళు ఉంటాను 5 ఏళ్ళ తర్వాత ఈ పోస్టులో ఉండొచ్చు, ఇంకో పోస్టులో ఉండొచ్చు, అసలు ఇక్కడ లేకపోవచ్చు. నాకు కలిసి వచ్చేది ఏంటి, ఇప్పుడు ఎవరన్నా తీశారు దాని వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు, చనిపోతున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఇంపాక్ట్ ఈ చేపల చెరువు నీళ్ళు వదిలేసినప్పుడు ఉంటుందా? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఒక ప్రజాప్రతినిధిగా నేను తీసుకుంటున్నా ఆ బాధ్యత. నేను తీసుకున్న బాధ్యతల నిర్వహణలో నాకు ఎవరి అడ్డం వచ్చినా ఆడు ఏ స్థాయి వ్యక్తి అయినా
నేను ఉపేక్షించేది లేదు. నా పనులు నేను చిత్తశుద్ధితో చేసే పనులకి ఎవరు అడ్డు వచ్చినా నేను గ్రహించను, న్యాయబద్ధంగానే వెళ్తాను. ఓకే, కోర్టుకు వెళ్ళాము, వాళ్ళకు 10,000 20,000 ఎవరో